సంబంధం లేదనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి దామోదర్ ప్రసాద్ గారి మాటలను కానీ దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ వ్యక్తి గురించి కానీ నేను చెప్పేది ఒకటే, మీరు వాస్తవాన్ని గ్రహించి ముందుకు రండి. ఇవాల్టి వరకు ఏనాడైనా ఏ సినిమాకి సంబంధించినా సరే మీకే చిన్న ఇబ్బంది అయినా కల్పించామా మేము, లేకపోతే మీరే అడుగుతున్నట్లుగా మీ మీడియా వారు అడుగుతున్నారు, వాళ్ళు రాలేదనేటువంటి ఉద్దేశంతో ఏనాడైనా మీకు అన్యాయం చేసామా? ఎప్పుడైనా సరే మీ సినిమాకి సంబంధించి విడివిడిగా మీరు వచ్చినా కూడా మీకు సహకరించాం, మీ ప్రైస్ హైక్ కావాలంటే చేసి పెట్టాం, షూటింగ్లకు అనుమతులు ఏర్పాటు చేసాం, ఎక్కడ కూడా మీరు రాలేదనేటువంటి మాట మేము పెట్టుకోలేదే. దీన్ని గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం. అందరూ కలిసికట్టుగా మీరు రండి, ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ నిర్మాతలు కానీ అందరూ కలిసి వస్తే ఈ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంది. ఇవాళకి కూడా అదే మాట మీద నిలబడుతున్నాం మేము. మా ముఖ్యమంత్రి గారు ఇది బయట ప్రచారాలండి. ఆ నలుగురు అనేటువంటి విషయంలో మళ్ళీ ఎవరో ఏ నలుగురు కాదో ఏ నలుగురు అవును అనేటువంటి విషయంలో కూడా ఇంకా లేదు. విచారణ ప్రారంభమైందండి, నిన్నే ప్రారంభమైంది. రావాలిగా రిపోర్ట్ రావాలిగా, మరి రిపోర్ట్ వచ్చిందో మీ అందరికీ మీ ద్వారానే ప్రజలకు తెలియజెప్తాం ఆ రిపోర్ట్ యొక్క నిజానిజాలు. కల్పించే మౌలిక సదుపాయాల గురించి కూడాను ఆరా తీయమని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు ట్యాక్స్లు అంతవరకు కట్టాలి, ప్రభుత్వం అయింది, వీటన్నిటి మీద కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ ఎంక్వైరీలు అన్నీ తేలుతాయండి. ఇప్పటికే చాలా వరకు థియేటర్ల దగ్గర కూడా వస్తుంది. అంటే కొన్ని చోట్ల మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇవి కాదు, స్టాండ్ ఎలోన్ థియేటర్స్ విషయంలో కాదు ఆ మాట. మల్టీప్లెక్స్లోకి వచ్చేటప్పటికి థియేటర్లో టికెట్ ధర ఏమో 200 ఎంతో ఉంటుంది, ఏమో పాప్కార్న్ అలాంటివేమో 300 రూపాయలు, అలాగనే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. దానికి సంబంధించి కూడా తెలుసుకోవాలని చెప్పి, ఎందుకంటే మనం సినిమా టికెట్ని ఒక్కదాన్ని విడిగా చూడడానికి లేదు. ఒక సినిమాకి వెళ్ళినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కానీ వాటి మీద కూడా విచారణ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జరిగిన తర్వాత ఇందులో ఒకటే స్పష్టంగా చెప్తాం, ఎక్కడా కూడా గత ప్రభుత్వంలాగా కక్ష సాధింపు విధానం మా దగ్గర లేదు. మీరు రాకపోయినా వచ్చి కలవకపోయినా ఇప్పుడు మీకు సహకరిస్తూనే ఉన్నాం, ఆ సహకారం కొనసాగిస్తాం. ఈ విచారణ కూడా దేనికంటే ఇందులో నిజానిజాలు తెలిసిన తర్వాత మేము సినిమా రంగానికి మరింత సహకారం అందించడానికి ఏ రకమైన కార్యక్రమం చేయాలనే దాని మీదే ఈ రకమైన విచారణ అనేటువంటి మాట కూడా స్పష్టం చేస్తాం. ఇప్పుడు జీవో కూడా వచ్చేసింది కదండి, నిన్న జీవో వచ్చేసింది, త్వరలో స్టార్ట్ అయిపోద్ది. తెలుగు యూనివర్సిటీ ఖచ్చితంగా దీంట్లో తెలుగు యూనివర్సిటీ వచ్చే విషయంలో బుచ్చయ్య చౌదరి గారి పాత్రని ఎవ్వరూ తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. 100% కూడా దాని బ్రెయిన్ చైల్డ్. ఆ రోజున అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో 100% మన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి ఆయన మక్కువ, లేకపోతే స్వయంగా ఆయన అద్భుతమైనటువంటి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభినివేశం ఉన్నటువంటి గొప్ప నటుడు కనుక ఆయన ఆ రోజు ఈ తెలుగు విశ్వవిద్యాలయం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండాలని ఆలోచన చేశారు. దాని ప్రకారమే 3 ప్రాంతాల్లో 3 రకాలైనటువంటి విభాగాలతోటి తయారు చేశారు. ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఇన్స్ట్రుమెంటల్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా బుచ్చయ్య చౌదరి గారు. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేనే లేదు. ఇవాళ మళ్ళీ దాన్ని హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే విషయంలో బుచ్చయ్య చౌదరి గారి పాత్ర, ఇక్కడ స్థానిక శాసనసభ్యుల యొక్క పాత్ర, అదేవిధంగా మంత్రిగా నేను కూడా పదే క్యాబినెట్ మీటింగుల్లో నేను కోరాను ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి. అది ఆన్ రికార్డు ఉంటాయి, ఇవేమి కూడా మనం ఊరికే మాట్లాడి నేను ఎంత పర్సెంట్ ఉంది లేకపోతే ఇందులో ఏముందనేటువంటి దాని గురించి మాట్లాడటం లేదు. కాకపోతే ఇక్కడ మనకి ఉన్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో, దట్టు గోదావరి జిల్లాలు అనగానే భాషకి పెట్టింది పేరు కనుక మాకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించండి అనేటువంటి మాటని క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో, ముఖ్యంగా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంత మాత్రం ఏదో నేను ఒక్కడనే దానివల్ల సాధించాననేటువంటి మాట చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందువల్లంటే ఇది ఎన్టీ రామారావు గారి టైంలోనే అద్భుతంగా రూపొందించబడింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించే విషయంలో మేము కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మంత్రిగా నేను కూడా నా మాటని చెప్పడం జరిగింది. అది చేసినందుకు కూడా వెంటనే క్యాబినెట్కి నేను ధన్యవాదాలు తెలియజేశాను. ఎందుకంటే క్యాబినెట్ ఆ రోజున మేము అందరం ఉన్నప్పుడు క్యాబినెట్లో అందరూ ముక్తకంఠంతో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరించబడాలి అనేటువంటి మాటని ముక్తకంఠంతో ఒప్పుకున్నారు కనుక వారందరికీ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇందులో ఇది ఉండాలని కోరినటువంటి సహజంగానే తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడ ఉండాలని కోరిన వాళ్ళలో లోకల్ ఎమ్మెల్యే ఉంటారు, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు ముందు నుంచి ఉన్న వ్యక్తి ఆయన ఉంటారు. అందరం కలిసి ఇది కూటమి ప్రభుత్వం యొక్క సమైక్య విజయంగానే నేను చెప్తాను.
సార్ థియేటర్ల బంద్ నిర్ణయం విషయంలో కాకినాడ నుంచి ఒక వ్యక్తి, రాజమండ్రి నుంచి ఒక వ్యక్తి కీలకంగా పనిచేసిన అవన్నీ మనకు పూర్తిగా అది మనకు అక్కర్లేదు. దాన్ని మనం ఎవరు ఎక్కడ చనిపోయారా? మెరుగైన వైద్యం అందాలంటే రాజానగరం ఇప్పుడే జరిగింది. అది